ఈ ధ్రువ్ ఈ దరిద్ర టట్టిగానికి నేను ఏమంటున్నా అంటే ఈ దరిద్ర టట్టి అనేటోడు సింగిల్ అజెండా తీసుకుంటాడు. అరే నీ సిగ్గు తప్పినోడా, నీకు జిగర్ల దమ్ము ఉంటే నువ్వు మనిషి పుట్టుక పుట్టినుంటే నువ్వు కాశ్మీర్లో వచ్చి ఉండేది జర్మనీలో ఎందుకున్నావు రా? నీకు అంతే భారత్ మీద ప్రేమ ఉన్నది కదా, భారత్ని కాపాడాలన్న ప్రేమ ఉన్నది కదా, దా కేరళకు రా. నీకు దమ్ము ఉంటే నువ్వు బెంగాల్లో వచ్చి ఉండు, సందేశ్ ఖలీలో పోయి ఉండు. నీకు అదే జిగర్ల దమ్ము ఉంటే నువ్వు మోదీ సర్కార్ మీద మాట్లాడతావు కదా, నువ్వు మణిపూర్లో ఉండు. చిత్రగుప్తు మొత్తం చెప్తుంది కాదు కాబట్టి వీళ్ళకు బగబగ మండుతుంది. వీళ్ళకు ఏం మాట్లాడ చేతగాక మాతో బూతు పురాణానికి దిగుతారు. వంతరా నీ అవకాశం ఎంతరా అంటారు, మీ అవకాశం ఎంతరా అని నేను మాట్లాడతాను. నీ వీడియోలలో రీసెంట్గా ఎవరిని బేవకూఫ్ చేస్తున్నావు, తూ బడా సబ్సే బడా బేవకూఫ్ రే బాబా. మీరు చూసింది కరెక్ట్. పోయి ఈ మనోజ్ గారి ముఖంతో ఎందుకు స్టార్ట్ చేసినావు గిరీష్ భాయ్ అని అంటే, ఈ మనోజ్ గారిది జర లొల్లు ఎక్కువ అవుతుంది ఈ మధ్య. ఆబ్వియస్గా వీడి గురించి కంప్లీట్గా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా వీడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అదర్వైజ్ పెద్ద టాపిక్ కూడా కాదు. ఇంకొకటి ఏందనంటే వీడి పేరు ధ్రువ్ రాఠీ ఉండొచ్చు కానీ భారతదేశానికి వీడొక దరిద్ర రాఠీ అయిపోయింది. అందుకనే ఇష్యూ ఏం మాట్లాడుతున్నామనంటే ఇవాళ దరిద్ర రాఠిత్వ అని చెప్పి ఇప్పటి నుంచి వీని ఎపిసోడ్స్ మీద మనం మాట్లాడతాం. సో లెట్ us వెల్కమ్ అవర్ దరిద్ర ఆడి కథ దరిద్ర రాఠిత్వ. వీడిని సడన్గా నువ్వు గిరీష్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నావు, దరిద్ర రాఠిత్వ ఎందుకు అంటున్నావు అని అంటే డేటా స్పీక్స్ కాబట్టి మన చిత్రగుప్త్ ఎప్పుడు ఆధారాలు ఏంది రాదు కాబట్టి స్వాతి మలివాల్ ఆమెను ఎవరైతే భయంకరంగా అటాక్ చేసిర్రో ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ దరిద్ర రాఠీ దరిద్ర టట్టి చలో దరిద్ర టట్టిత్వ అని అందాం. ఈ దరిద్ర టట్టి అనేటోడు స్వాతి మలివాల్తో వన్ సైడెడ్ పక్షం తీసుకున్నాడు. ఎట్లా అంటే అసలు స్వాతి మలివాల్దే తప్పు అని అన్నట్టు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులది ఏం తప్పు లేదన్నట్టు, ఛాన్సెస్ లేకుండా వన్ సైడెడ్ అప్రోచ్గా మాట్లాడిండు. అసలు ఆమెకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏమైపోయిందని అంటే ఆమెకు స్కేరీ థ్రెట్స్ వచ్చుడు స్టార్ట్ చేసినాయి, ఆమెకు ధమ్కెలు ఇచ్చుడు స్టార్ట్ చేసిండ్రు. నేనేమంటా అంటే దరిద్ర టట్టిగాడికి, అరే నువ్వు ఏదైనా నరేటివ్ రన్ చేసేటప్పుడు, నువ్వు ఏదైనా ప్రజలకు చెప్పేటప్పుడు ఏమని మాట్లాడాలనంటే ఆడ జరిగిన సంఘటనలన్నా నువ్వు తీసుకొని మాట్లాడి ఉంటే బాగుంటుంది. నాకు ప్రతి ఒక్కడు కమెంట్ పెడతా ఉంటాడు, మణిపూర్లో గట్లయింది మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడలేదని. నేను 14 సార్లు మాట్లాడినా మణిపూర్ది. దాని తర్వాత బెంగళూరులో రేవన్నది అని అంటే ఎవరైనా తప్పు చేస్తే వాడు బద్దలు భాషింగాలు చేయాలన్నదే చిత్రగుప్త తత్వం. అది రేవన్న ఉండని, నా సొంత అన్న ఉండని, నా కాడికి వస్తే నా సొంత కుటుంబ సభ్యులు ఉండని, నా కన్న తల్లిదండ్రులు కూడా ఉండని. తప్పు చేస్తే తప్పే అని మాట్లాడుతున్నా. సో ఈ దరిద్ర టట్టిగానికి నేను ఏమంటున్నా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే స్టోరీ ఇంతకుముందు వాళ్ళు ఒప్పుకున్నారో స్వాతి మలివాల్ పైన అసాల్ట్ అయిందనని, దాని మీద నువ్వు ఒక స్టేట్మెంట్ మాట్లాడి ఉంటే బాగుంటుండే దరిద్ర టట్టి. సెకండ్ ఏంటనంటే ఆమె మెడికల్ రిపోర్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో MLC అని అంటారు. ఆ మెడికల్ రిపోర్ట్ పైన కూడా జర నీ కన్ను పడి ఉంటే, దానిపైన నువ్వు ఏమైనా విశ్లేషణ చేసి ఉంటే నిన్ను దేశ ప్రజలు నమ్ముతుండే దరిద్ర టట్టి. ఇంకొకటి ఏంటనంటే ఒక పార్ట్ ఆఫ్ ది వీడియోనే మన అందరికీ చూపిస్తున్నారు, టోటల్ కంప్లీట్ వీడియో ఎందుకు చూపిస్తలేరు అని అడుగుతున్నా. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉన్నారు, సీసీ కెమెరాలు మొత్తం ఉన్నాయి. కాకపోతే ఈ దరిద్ర టట్టి అనేటోడు సింగిల్ అజెండా తీసుకుంటుండు. ఎందుకు అని ఇలా చిత్రగుప్త అడుగుతుంది. మ్యాటర్కి ఇక్కడ కాగదు, ఇలా చిత్రగుప్తుడి బండారం మొత్తం బయటపడుతుంది. ఈమెను మీరు చూసి ఉంటారు, ఈమెకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎక్కడనో పాశ్చాత్య దేశంలో పుట్టి ఇక్కడ మన భారతీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని, అనురాగ్ అనే మన భారతీయుడిని పెళ్లి చేసుకొని సనాతన ధర్మం ఆ కాడికి వస్తే భారత్ పట్ల ఏదైతే ఫేక్ జర్నలిజం పాశ్చాత్య దేశాలు చేస్తున్నాయో
వాటిని తిప్పికొట్టుట్లా ఈ సోదరి కరోలినా గోస్వామి అని అంటారు ఈమె చాలా పెద్దపీట వేస్తుంది. నిజంగా చెప్పాలనంటే ఈమె చిత్రగుప్త్కి స్ఫూర్తి, నిజంగా గర్వం. ఇవాళ చిత్రగుప్త్ ఆమెకు సపోర్ట్గా నిలబడుతుంది. తెలుగు ప్రజలకు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తుంది చిత్రగుప్త్, మీ పాదాభివందనం చేస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్క ఆత్మను మనం కాపాడాలన్న తత్వానికి మీకు విన్నపిస్తున్నా. కరోలినా గోస్వామి ఈ దరిద్ర టట్టి చేసిన ప్రతి ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఫేక్ నరేటివ్స్ ఉన్నాయో వాటన్నిటిని తిప్పికొట్టింది. అబ్సల్యూట్ డేటాతో తిప్పికొట్టింది. మ్యాటర్ ఎక్కడికి వచ్చి ఆగిపోతుంది అని అంటే ఓపెన్ ఛాలెంజ్ కూడా చేసింది ధ్రువ్ రాఠీకి. నువ్వు అపోలజైజ్ చేస్తావా నీ ఫేక్ నరేటివ్కి, లేకపోతే ఇట్లనే ఫేక్ నరేటివ్ పెట్టుకుంటా పోతావా అని చెప్పేసి ధ్రువ్ రాఠీ ఎక్స్పోజ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి కరోలినా గోస్వామి ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈమె చెప్పుకుంటూ పోయింది. వీడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే జర్మన్ ఆర్ టు దట్ మ్యాటర్ కెనడా యూరోపియన్ కంట్రీస్లల్లా మెజారిటీ ఎథనిక్ నేషనలిజం మీద ఆధారపడి ఉండదు, వాళ్ళు సెక్యులర్ భావాజాలలో పోతారు అని అంటారు. నేను ఇలా ఇదే దరిద్ర టట్టిగా అడుగుతున్నా, చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ యూరోపియన్ దేశాలలో ఎంత ఉన్నది? నేను నీకు కొత్తగా చెప్పాలి నా ధ్రువ్ రాఠీ, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ జట్కా ఫర్ యువర్ బయాస్డ్ నరేటివ్స్. వీడు ఒక అనలిస్ట్ లాగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ఇప్పుడు నేను చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నేను ఇన్ని కాపీ కొడతలే. నేను ఇంతకుముందు కూడా ఫేస్బుక్లలో మాట్లాడిన. నేను అదే తత్వాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటే నన్ను జర్నలిస్ట్ ట్యాగ్ అని పెడుతున్నారు. నేను జర్నలిస్ట్ కాదరాబాయ్ అని చెప్పి నా బయోలో కూడా పెడతాను. నాకు ఒకడు నిన్న ఫోన్ చేసి మాట్లాడతాడు, నువ్వు జర్నలిస్టువా లేకపోతే పార్టీ సిద్ధాంతం నుంచి మాట్లాడుతున్నావు అని. నేను ఏందో అనేది 10 సార్లు చెప్పి, నీకు 11వ సారి చెప్పా. వాడు అంటాడు దేశ ప్రధాని నువ్వు మాట్లాడగలుగుతావా అని చెప్పి నాతో మాట్లాడతాడు. సరే నేను అది ఇప్పుడు తర్వాత వస్తా, లాస్ట్ కాడికి కౌంటర్ ఇస్తా అక్కడికి వచ్చినాక. సో ఈ ధ్రువ్ రాఠీ ఏదైతే ఉన్నదో మేజర్ ఎథనిక్ నేషనలిజం అని మాట్లాడతాడు కదా, మెజారిటేరియన్ ఎథనిక్ నేషనలిజం అని. వీని మాటలలోనే వీడి ఎంత అడ్డమైనోడో, చిల్లరగాడో, ఫాల్తుగాడో. ఇప్పుడు వీడిని అనగానే ఓ ధ్రువ్ రాఠీని అంటావారా, నీ అవకాదు ఆడ ఎంత అని, అవకాదు ఎంత అని, బతికెంత. 4 పైసలకు అమ్ముడు పోయేటోడు గిరీష్ దారం నుంచి చిత్రగుప్తుని కొంటాడా ఫ్రెండ్స్? ఈడ మనం మాట్లాడేది ఈయన బ్రిగేడా మనం ఆపేది? ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే చూడుండ్రు మీరే. నేను ఎన్నడూ కూడా ఒక మాట మీకు ప్రతిసారి చెప్తూనే వచ్చిన, ఏందనంటే మేము గిట్ల ఏదైనా తప్పు చేస్తే, మేము ఏదైనా తప్పు మాట్లాడితే, మేము తీసుకున్న నరేటివ్ ఏదైనా మీకు తప్పు అని అనిపిస్తే ఆధారాలతోని మేము వచ్చినాం ప్రతిసారి. మీకు జిగర్ర దమ్ముంటే మా ఆధారాలను కౌంటర్ ఇవ్వరు అని అన్నమే తప్ప మేము మాట్లాడింది నిజం మాదే నమ్ముండ్రి అని అన్నాడు అనలే. సో ఈ ధ్రువ్ రాఠీగాడు ఇప్పుడు ఏం చేస్తుండంటే 4 పైసలు రాగానే ఈయనకి పైసలు ఎడికైనా వచ్చినాయి కూడా ఇలా చిత్రగుప్తు బయట పెడుతుంది. వీడు ఒక స్క్వాడ్ మెయింటైన్ చేస్తున్నాడు, ధ్రువ్ స్క్వాడ్ అని అంట. ధ్రువ్ రాఠీ ఈజ్ ఎ కింగ్ అంట. నీ అయ్యా జాగిరి, నువ్వు ఎడికైనావురా కింగు, ఎడికైనావు అని చెప్తున్నా. ఎవడయ్యా జాగిరి ఉందని ఇక్కడ భారతదేశంలో నువ్వు రాజువు కానికి? ఇందొక స్క్వాడ్. ఈ స్క్వాడ్ ఏం చేస్తుందో చూడుండ్రి మీరు. డేటా ప్రజెంట్ చేసుకుంటూ పోతుంది ఈరోజు. మీరు ఫేస్బుక్లో పోయి ధ్రువ్ రాఠీ స్క్వాడ్ అని కొట్టుర్రి పేజ్లో, అనుకో 50-60 వేల ఫాలోవర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఏందనంటే ఎవడెవడు ధ్రువ్ రాఠీ మీద ఏం మాట్లాడుతుండో చూస్తారు, వాని దగ్గరకు వస్తారు, వాడిని గెలుకుతారు, వాడిని బూతులు తిడతారు, వానికి డెత్ ఇట్లాంటివి ఇస్తారు. కరోలినా గోస్వామికి సుమారు 220 డెత్ థ్రెట్స్ వచ్చినాయి, స్కేరీ థ్రెట్స్ వచ్చినాయి. 2 దంపతులు కలిసి, కరోలినా గోస్వామి దంపతులు నిన్న విన్నపం పెట్టుకున్నారు. కేంద్ర హోంశాఖ మాత్యులకు, అనురాగ్ ఠాకూర్కు, దేశ ప్రధానికి, ఈ ధ్రువ్ రాఠీ అనేటోని మీరు పెంచి పోషిస్తారా? వీడిపైన చర్యలు తీసుకోరా? వీడు భారతదేశం మీద అబ్సల్యూట్ ఫేక్ నరేటివ్స్ రన్ చేస్తున్నాడు. టైమ్ అండ్ అగైన్ మనము దీన్ని నేను డేటాతో సహా ప్రొవైడ్ చేసి చూపించిన, మీరు ఖచ్చితంగా వీడి మీద యాక్షన్ తీసుకోండి అని అన్నారు. కరోలినా గోస్వామి ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్, నేను ఇంతగానం చైనాని ఎక్స్పోజ్ చేసిన, భారతదేశం మీద చైనా ఏ రకంగా నరేటివ్ బిల్డ్ చేస్తుందో దాన్ని తిప్పికొట్టినా నాకు డెత్ థ్రెట్స్ రాలే. పాకిస్తాన్ని నేను ఎక్స్పోజ్ చేసిన, అయినా నాకు ఎప్పుడు ఇట్లాంటి డెత్ థ్రెట్స్, స్కేరీ థ్రెట్స్ రాలే.
ఈ ధ్రువ్ టట్టి దరిద్ర టట్టి కానీ ఎక్స్పోజ్ చేస్తుంటే మాత్రం ఇంతగానం మనకు ఎట్లొస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ స్క్వాడ్ ఎవరు? ఈ స్క్వాడ్ లక్ష్యం ఏంది? ఈ స్క్వాడ్ చేస్తుంది ఏంది, చెయ్యగలది ఏంది, వీళ్ళ శక్తి ఏంది? ఈ శక్తికి ఎవడు వెనుక నుంచి ఫండింగ్ ఇస్తున్నాడు? ఎవడు దీని వెనకాల ఉన్నది? పోదాం. ఇప్పటిదాకా నేను స్క్వాడ్ గురించి చేసిన. ఈడేం చేసిండు తెలుసా? ఈ ధ్రువ్ రాఠీ అనేటోడు ఏం చేస్తాడంటే, వీడు వెనకటికి ఒక నరేటివ్ రన్ చేసిండు ఈయన యూట్యూబ్లో. ఏందనంటే, ఈ నరేటివ్ రన్ చేసిన యూట్యూబ్ ఏందనంటే రియాలిటీ ఆఫ్ లవ్ జిహాద్ అని చెప్పి చెప్పిండు. వెనకటికి కాశ్మీర్ ఫైల్స్ కూడా ఇదంతా కాల్పనిక్, ఫ్యాక్ట్స్కి రియల్గా లేదు అని అన్నాడు. అరే నీ సిగ్గు తప్పినోడా, నీకు జిగర్ల దమ్ము ఉంటే, నువ్వు మనిషి పుట్టుక పుట్టినుంటే నువ్వు కాశ్మీర్లో వచ్చి ఉండేది జర్మనీలో ఎందుకు ఉన్నావు రాను? నీకు దమ్ము ఉంటే నువ్వు బెంగాల్లో వచ్చి ఉండు, సందేశ్ ఖలీలో పోయి ఉండు. నీకు అదే జిగర్ల దమ్ము ఉంటే నువ్వు మోదీ సర్కార్ మీద మాట్లాడతావు కదా, నువ్వు మణిపూర్లో ఉండు. నీకు అంతే భారత్ మీద ప్రేమ ఉన్నది కదా, భారత్ని కాపాడాలన్న ప్రేమ ఉన్నది కదా, దా కేరళకి రా, దా మహారాష్ట్రకి రా, నీకు నేను కొన్ని ప్లేసులు తీసుకుపోతా. పైగా అనేదో అంటారు అక్కడ, ఆ ప్లేస్కి రా, పోదాం, నీకు తెలుస్తాయి చరిత్ర ఏందో. నువ్వు మాటలు మాట్లాడతావు. సో వీడు ద రియాలిటీ ఆఫ్ లవ్ జిహాద్ అని చెప్పి చెప్పిండు. దీనికి వీడి నరేటివ్కి ఏమి బేస్ అని తీసుకున్నాడు అని అంటే ప్యూ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకున్నాడు. ఈ ప్యూ రీసెర్చ్ చేసిన ఆ కథనాలని, ఆ డేటాని అబ్స్ట్రాక్ట్గా తీసుకొని నేను మాట్లాడుతున్నా అని చెప్పి ఈ నరేటివ్ బిల్డ్ చేసిండు. 15 minutes వీడియో తయారు చేసిండు, రియాలిటీ ఆఫ్ లవ్ జిహాద్. సో పాయింట్ ఏంటంటే వీడు మొత్తం చెప్పాడు, ప్రాబ్లం ఆడొస్తుంది. వీడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ అట్లా ఉన్నారు కొంతమంది, కాంగ్రెస్ నాయకులే కానీ బీఆర్ఎస్ నాయకులే కానీ మొత్తం మాట్లాడారు, సగం చెప్తారు. సగం చెప్తేనే ప్రాబ్లం ఉంటుంది ఆడ. చిత్రగుప్తు మొత్తం చెప్తుంది కాదు కాబట్టి వీళ్ళకు బగబగ మండుతుంది. వీళ్ళకు ఏం మాట్లాడ చేతగాక మొత్తం భూతు పురాణానికి దిగుతారు. వంతరా నీ అవకాశం ఎంతరా అంటారు, మీ అవకాశం ఎంతరా అని నేను మాట్లాడతాను, మీ అవకాశం ఎంతరా అని చిత్రగుప్తు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇక్కడ జంకే పరిస్థితి లేదు ఇక్కడ. సో ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఏడికేని వచ్చింది, ఏడికేని పుట్టింది అని అంటే మనకందరికి ఒక సంస్థ తెలుసు, జాన్ టెంప్లెటన్ అని. ఈ జాన్ టెంప్లెటన్ అనే సంస్థ ఏం చేస్తుంది ఒకసారి మీరు జాగ్రత్తగా వినుండ్రి ఫ్రెండ్స్. వీడు రియాలిటీ ఆఫ్ లవ్ జిహాద్ అని మాట్లాడతాడు, దానికి రీసెర్చ్ సబ్మిషన్ ఏం సబ్మిట్ చేస్తాడు, ప్యూ రీసెర్చ్ సబ్మిట్ చేస్తాడు. ఈ ప్యూ రీసెర్చ్కి ఎవడు ఫండింగ్ చేస్తాడు అని అంటే ఈ జాన్ టెంప్లెటన్ అనే ఒక సంస్థ చేస్తుంది. ఈ జాన్ టెంప్లెటన్ అనే సంస్థ క్రిస్టియానిటీకి ఎంత ప్రమోట్ చేస్తుందో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, సాక్ష్యాధారాలతోని మీకు నేను పరిచయం చేస్తున్నా. సైన్స్ ఇన్ క్రిస్టియన్స్ మిరాకిల్స్ అని చెప్పి వాట్ ఈస్ బీయింగ్ ఫండెడ్ బై ది టెంప్లెటన్ మనీ. దే ప్లేస్ దేర్ హ్యాండ్స్ ఆన్ ది recipient's head and sometimes embraced the person in a head, keeping their eyes open to observe the results. In soft tones, they petitioned God to heal, invited the Holy Spirit's anointing and commanded healing and the departure of any evil spirits in Jesus' name. Those who prayed then asked recipients whether they were healed. ఇగో ఈ జాన్ టెంప్లెటన్ అనే సంస్థకి ఇట్లాంటి కథలు పడుతుంటుంది. ఇట్లాంటి కథలు పడుతున్న సంస్థ, ఇట్లాంటి కథలు ఫండింగ్ చేస్తున్న సంస్థకు ప్యూ రీసెర్చ్ తీసుకొచ్చి డేటా మన మీద రుద్దుతున్నాడు. ఇప్పుడు చెప్పరా మెజారిటేరియన్ నేషనల్ ఎథనిక్ కల్చర్ అనేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు ధ్రువ్ రాఠీ. ఇప్పుడు మెజారిటేరియన్ దగ్గర నువ్వు క్రిస్టియానిటీని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు? నీ బేసెస్ కంప్లీట్గా న్యూట్రల్ ఉండాలని చెప్పినావు కదా. నువ్వే అన్నావు కదరా ఒకరోజు నీ వీడియోలలో రీసెంట్గా, ఎవరిని బేవకూఫ్ చేస్తున్నావు, తూ బడా సబ్సే బడా బేవకూఫ్ హే రే బాబా. అబ్ ఏ బేవకూఫ్కు మే సమజారా చారాం. ఏందనంటే న్యూట్రల్ స్టాండ్ ఎవడు తీసుకోడరా భయ్, న్యూట్రల్ స్టాండ్ అనేది లేదు దునియా మీద. మీరు న్యూట్రల్ ఉంటే వేరొన్ని న్యూట్రల్ ఎక్స్పెక్ట్ చేయండి. నువ్వే అన్నావు కదా మాటలు ధ్రువ్ రాఠీ. మళ్ళీ నువ్వు న్యూట్రల్ స్టాండ్ అని అనుకుంటా స్వాతి మలివాల్ పైన వన్ సైడెడ్ అప్రోచ్ ఎందుకు చేసినావు? నీ మాటలని నువ్వే ఇరగొడుతున్నావు కదా. నువ్వు న్యూట్రల్ స్టాండ్ తీసుకొని మాట్లాడేది ఉండే. ఆమ్ ఆద్మీ పార్టీని అనగానే నీకు కిందికైన మీద దాకా ముడేసుకొని గిటార్లు ఎందుకు కొడతావురా నువ్వు? నాకు అర్థం కాదు. నీకు అంత మంట ఎందుకు లేస్తుంది? ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి, ధ్రువ్ రాఠీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇండియా అలయన్స్కి ఏం సంబంధం అనుతున్నావు? ఫర్గెట్ అబౌట్ ఇండియా అలయన్స్. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న చింతపండు నవీన్
ధ్రువ్ రాఠీని ప్రమోట్ చేస్తాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగానే ఏదో పెద్ద ఇక ఈయన మామని అరెస్ట్ చేసినట్టు, ఈయన అయ్యని అరెస్ట్ చేసినట్టు ఫీల్ అయిపోతాడు. అయిపోయి మొత్తం గాయ గత్తర. మళ్ళీ స్వాతి మలివాల్ పైన ఒక మహిళ పైన దాడి జరిగి 7-8 సార్లు కొడితే మెడికల్ రిపోర్ట్ కూడా నువ్వు పరిగణనలోకి తీసుకోకుండా మాట్లాడుతున్నావు చూడు ధ్రువ్. ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ అన్ అబరేషన్? ఇది కరెక్టేనా అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నా. ఈ ముచ్చట నేను ఎందుకు అడుగుతున్నానంటే, వీడు కరోలినా గోస్వామికి ఒక మెసేజ్ రాస్తాడు. ఏమన్నానంటే, హాయ్ కరోలినా, థ్యాంక్స్ ఫర్ ది రెస్పాన్స్, seems a fair enough plan. I would like to give a few suggestions if you would like. I showed your channel to my girlfriend who is German. We both thought that as a foreigner it sounds like a pretty biased and government funded channel to improve tourism, because you are overwhelmingly positive in every video, making India look like heaven. This makes neutral foreigners doubt what is being shown. This positiveness works very well for Indians because Indians are one of the most hyper-nationalistic people in the world. We are proud of our hyper-nationalism, Dhruv Rathi. Shame on you, बेवकूफ, जो आज तू बात कर रहा है. हम hyper-national है, अगर तू बोलता है हम है. అతి పెద్ద జాతీయవాదులమరా భయ్, హైపర్ ప్రో మ్యాక్స్ మేము. ఇంకేమన్నా అడుగుతాయి నీకెందుకు మంటలేస్తున్నదిరా? న్యూట్రల్గా ఉండాలా అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ స్వాతి మలివాల్ న్యూట్రల్ ఉన్నావురాను. ఇప్పుడు ఆట మొదలవుతుంది చూడుండ్రిగా. ఇప్పుడు ఆట మొదలవుతుంది. నేను ఏది సబ్మిట్ చేసినా ఫ్రెండ్స్, ప్రతిసారి మీకు డేటాతోనే సబ్మిట్ చేసిన. అరే ఇంకొకసారి చిత్రగుప్తుని ఏదైనా కమెంట్ చేయాలని అంటే మీ పుట్టుక ఏందో ఫస్ట్ తెలుసుకొని మమ్మల్ని కమెంట్ చేయండి. ధ్రువ్ రాఠీ గారికి ఎవడన్నా సపోర్ట్ చేసి మాట్లాడాలని అంటే ఈ డేటాకి ఆన్సర్ ఇచ్చి మాట్లాడండి. ఫ్రెండ్స్, అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు ఒక దారూ చోర్ లెక్కియాల, గుంగురు సేట్ అని దారూ చోర్ కింద ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుల శిక్ష అంటే బెయిల్ మీద బయటకు వచ్చినోడు, సిగ్గుదప్పినోడు అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు. ఇవాళ నేను మాట్లాడతలేను, చిత్రగుప్త్ అనే పేపర్ మాట్లాడతలేదు, యా టు దట్ మ్యాటర్ మీడియా ఛానల్ మాట్లాడతలేదు. ఇఫ్ యూ ఆల్ సపోజ్ దట్ ఐఎమ్ ఎ జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్ అన్న భావజాలాల్లో కొంతమంది ఉంటారు కదా మీరంతా. నేను కాదురా భయ్య అని చెప్పినాక కూడా మీరు ఉంటా నువ్వు జర్నలిస్ట్లా అది దాన్ని ఫాల్తు కానీ చదవనీగా రాదు, నా బయోలు కూడా రాసి పెట్టాను. సో మింట్ అనే పత్రిక ఏం రాసిందో తెలుసారా? ఎక్సైజ్ స్కామ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ 25.25 crores టాప్ లాయర్లకు ఖర్చు చేసింది అని చెప్తున్నారు. నేనంటలేను, మింట్ అనే పేపర్, అది మీ పేపరే కదరా, మీ లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేపరే కదా. అందులో క్లియర్ కట్గా ఏం చెప్తున్నారు అని అంటే, అభిషేక్ మను సింఘ్వి ఏదైతే ఇప్పుడు మన అరవింద్ కేజ్రీవాల్ కొట్లాడుతున్న కేసు ఏదైతుందో, ఆయనకు ఫేవర్గా కొట్లాడుతున్న కేసు ఏదైతుందో అభిషేక్ మను సింఘ్వి, ఆయనకు 18.97 crores ఇచ్చిందంట ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంత పైసలు ఏడికైనా వచ్చినాయి అని అంటున్నా. సుమారు 18 monthsలో ఇప్పటిదాకా ఈ కేసులో 28 నెలల నుంచి అడ్వకేట్ రాహుల్ మెహ్రా 5.3 crores ఇన్ పాస్ట్ 28 months ఆయనకి ఇచ్చిండ్రు. అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ ఇన్ 2021 and 2022 and 2022 and 2023, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్లో తీసుకుంటే 2021 and 2022-23 వరకు ఈ డేటా మొత్తం తీసుకుంటే, అంటే 2 ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే ఇప్పటిదాకా సుమారు 28 కోట్లు లీగల్ డిస్ప్యూట్ల పైన ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది. లీగల్ డిస్ప్యూట్ల పైన అంటే ఎన్విరాన్మెంటలు వీళ్ళు ఏమేమి చేసిండ్రు, ఎవరో నెటిజన్లు కేసులు వేసి ఉంటారు. అర్బన్ డెవలప్మెంట్ మీద కేసులు నడిచినాయి, సోషల్ వెల్ఫేర్ మీద కేసులు నడిచినాయి. టోటల్గా ఎంత ఖర్చు చేసిర్రు లీగల్ డిస్ప్యూట్ల మీద? 28 కోట్లు. ఈ 28 కోట్లల్లో 25 కోట్లు కేవలం లిక్కర్ స్కామ్ మీద వీళ్ళు ఖర్చు పెట్టిండ్రు. దారు చోర్. మళ్ళా ధ్రువ్ రాఠీ గారిని అడుగుతున్నా, అరే నీకు ప్రజాధనం కనబడతలేదా? ఎందుకు ఇంత పైసా ఖర్చు పెడుతున్నారు వీళ్ళని అడుగుతున్నా. అంటే ఈ కేసులో ఎంత పెద్ద కుంభకోణం ఉన్నదని అడుగుతున్నా. అరవింద్ కేజ్రీవాల్ మీద ఒక్క మాట మాట్లాడాడు, ఒక్క మాట. భారతీయ జనతా పార్టీని కూడా ఈ గిరీష్ అనేటోడు, మీరు పోయి చూడుర్రా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో చూడండి, ఇదే గిరీష్ దారామునియుడు ఇదే చిత్రగుప్తు వేదికగా
నేను భారతీయ జనతా పార్టీని కూడా విమర్శించిన. నేను స్టాండ్ తీసుకున్నప్పుడు స్టాండ్ తీసుకున్నా అని చెప్పిన. నేను విమర్శించినప్పుడు విమర్శించిన కూడా. మీరు అది చేయలే కదరా. ఆట మీరు మొదలెట్టారు కదా, ఇట్లాంటి ఆట. ఇది జంగిలీ ఆట అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మీ ఆట మొదలెట్టింది ఫస్ట్ మీరు కదా. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా కదరా. చింతపండు నవీన్నే తీసుకోండి, తొలి వెలుగు రఘునే తీసుకోండి, ఆ కాడికి వస్తే మీ ధ్రువ్ రాటినే తీసుకోండి. అనలిస్టుల పేర్ల మీద ఫాల్స్ ట్రూతులు, హాఫ్ ట్రూతులు సబ్మిట్ చేసి ప్రజలను మభ్యపెట్టేది మీరు కాదా? మీరు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారమా? నేను ఇప్పుడు మీ లెక్క హ్యాలో మాట్లాడలే బ్రదర్. నేను డేటా సబ్మిట్ చేస్తున్నా. మళ్ళీ 28 కోట్ల లొల్లేందో చెప్పు. 25 కోట్లు నువ్వు ఇవాళ కేవలం ఒక లిక్కర్ స్కామ్ మీద ఖర్చు చేస్తున్నావు అని అంటే ఎంత అవినీతి ఉన్నది ఈ లిక్కర్ స్కామ్లో నువ్వు ఒకసారి ఆలోచించు. ఈ మాట నేను ప్రతిసారి ఎందుకు చెప్తానంటే, నువ్వు న్యూట్రల్ స్టాండ్ తీసుకోమంటావు ధ్రువ్ రాటి. న్యూట్రల్ స్టాండ్ ఎట్లా తీసుకుంటారు? నువ్వు తీసుకున్నావా? వెనుకటికి ఈ ఫాల్తూ ధ్రువ్ రాటి గాడు ఏమన్నాడంటే, తాజ్ మహల్ చూడనీకి ఒక ఎంతమంది వస్తున్నారు చూడుండ్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే కట్టినరో ఎంతమంది వస్తారు, ట్యాక్స్ పేయర్ల మనీ సర్వనాశనం అయిపోతున్నది అని చెప్పి కట్టిన 3 రోజుల డేటా తీసుకొని దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి మాట్లాడాడు. ఇవాళ నోట్ల మన్నుపడ్డది. వీడు మాట్లాడినవి అన్నీ ఎక్స్పోజ్ అయినాయి. ఇప్పటికి గిరీష్ దారామోని గారు మాట్లాడిన ఏదైనా ఎక్స్పోజ్ అయినాయో మీరు నాకు పెట్టుండ్రి. నేను కూడా అనుకుంటున్నా కదా, నేనేదో తప్పు చేసిన నాకు తెలుసుకోవాలని అనుకుంటున్నా. నేను ఏరుకోరి నన్ను ఎక్స్పోజ్ చేయరని అంటున్నా. ఈవెన్ ఐ విల్ లెర్న్ సంథింగ్. ఐఎమ్ నాట్ అడమెంట్ టు ది సబ్జెక్ట్. నేనే బ్రిగేడ్ పెడతలే, నేనే స్క్వాడ్ నడుపుతలే. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, బిలీవ్ ఇన్ ది డేటా నమ్ముర్రి, ఆధారాలు అడుగుర్రి అని మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. నేను పాదాభివందనం చేస్తా, మీరు పార్టీలకు అతీతంగా పోనరా అని అంటున్నా. ఫైన్, మనకు అందరికీ కొంచెం ఇంక్లినేషన్ ఉంటుంది ఒక్కొక్క పార్టీ అంటే. నాకున్నప్పుడు మీకు కూడా ఉంటుంది, నేను కాదని అని అంటలేను. కాకపోతే సబ్స్టాన్షియల్ డేటా తీసుకొని మాట్లాడతాం కదా. దీని మీద మాట్లాడగలుగుతాడా ధ్రువ్ రాటి ఇప్పుడు నేను ఇచ్చిన డేటా మీద? మళ్ళీ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఎంత పైసలు వస్తున్నాయి, టూరిజం ఎంత అట్రాక్ట్ చేస్తుంది, మనం మాట్లాడిండా వీడు? కరోలినా గోస్వామిని చెప్తున్నాడు, న్యూట్రల్ స్టాండ్ పెట్టు. భారతీయులు హైపర్ నేషనలిస్టులు అంట, హైపర్ ప్రోమాక్స్ రరీ. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, జర ఆలోచించుండ్రి, లేకపోతే అనుభవించుండ్రి అని ప్రతిసారి మీకు చెప్తా. ఈ మాట నేను ఎందుకంటా అంటే, భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో చదువుకొని, ఐఐటి నుంచి పాస్ అయ్యి ఒక స్టార్టప్ ఈకో సిస్టంలోకి పెరిగి ఒక యూనికార్న్ని తయారు చేసి ఈజ్ మై ట్రిప్ అని చెప్పి ఒక పోర్టల్ తయారు చేసిన మన ప్రశాంత్ పిట్టి ధ్రువ్ రాటి కానీ లెఫ్ట్ రైట్ సెంటర్ బునాంచి పడేసాడు. అరే నువ్వు ఆడెన్నో కూర్చొని మాట్లాడాడు కాదురా, నువ్వు ఇండియాకి రా దమ్ముంటే, నీకు నేను ఫ్రీ టికెట్ కూడా 2 and 4 పెడతా, బిచ్చపోడా నువ్వు రా, పైసలు దీన్ని పనిచేస్తావు కదరా ధ్రువ్ రాటి, నువ్వు రా అని చెప్పి. ఇగో ఇట్లాంటి దేశభక్తులు కూడా ఉన్నారు దేశంలో. స్టాటిస్టికల్ ఫ్యాక్ట్స్ ఎవడైతే ధ్రువ్ రాటి సబ్మిట్ చేస్తాడు కదా, అరే నీకు ఏడికేని వచ్చింది ఈ డేటా అని చెప్పి ఆయన అడిగిండు. వాడు హ్యాపీనెస్ ఇండెక్స్ అని మాట్లాడతాడు. బంగ్లాదేశ్ది మంచిగుందట, పాకిస్తాన్ది మనకంటే మంచిగుందట. వీడికి ఏమైనా సిగ్గుశరం ఉన్నదంట ధ్రువ్ రాటి, దాని మీద వీడు డిస్కషన్ చేసి మాట్లాడతాడు. దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు కేటీఆర్ కూడా మాట్లాడండి ఈ విషయాలు, వెనకటికి, ఇప్పుడు కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడినట్టు దాఖలాలు ఉన్నాయి. స్టాండ్ కరెక్టెడ్. హవెవర్ వీళ్ళందరితో ఒక బ్రిగేడ్ అయిపోయింది ఇప్పుడు. అందులో ఎస్పెషల్లీ వీడు కింగ్ మేకర్. వీళ్ళందరికీ అందులోకి వచ్చిన ఒక 1.1% బిచ్చపోడు ఈ చింతపండు నవీన్ ఎండార్స్ చేసిండు కదా. ఇక మీరు ఆలోచించుర్రి. వెనకటికి గిట్లాంటి వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉండే. వీళ్ళందరూ ఒకటైర్రు, గద్దె దించాలి మోదీని అని. అరే నీకు సత్తా ఉంటే నువ్వు గెలుస్తావు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ పిట్టి అన్న మాటలకు నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావురా? నిన్ను కంప్లీట్గా ఎక్స్పోజ్ చేస్తుండ్రు. వీళ్ళ ఫండింగ్ ఏడికైనా వస్తుంది ధ్రువ్ రాటికి అని చెప్పి మాట్లాడితే ఫ్రెండ్స్, వెమ్ అని ఒక కంపెనీ ఉన్నది. నేను ఆ స్లైడ్ పెట్టడం మర్చిపోయినా అనుకుంటా, లేదు. వెమ్ అనే ఒక కంపెనీ ఉన్నది. ఈ వెమ్ అనే ఒక కంపెనీకి ఆ సైట్లో పోయి మీరు చూస్తే అందులో ఒక జార్జ్ సోరోస్
ఫండెడ్ కంపెనీ యాజ్ ఎ ఫండ్ రైజర్ లెక్క మీకు కనబడుతుంది. ఈ లింక్ అంతా ఏడికైనా వెళ్తుంది జార్జ్ సోరోస్. ఈ జార్జ్ సోరోస్ టైమ్ అండ్ అగైన్ ఇండియా మీద పడ్డాడు. టైమ్ అండ్ అగైన్ ఇండియా మీద పడ్డాడు. ఇండియా మీద పడి ఇండియాని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక అమెరికన్ లాబీకి ప్రయత్నం చేస్తాడు. ఫ్రెండ్స్, ఒకటి మీరు యాది పెట్టుకోవాలి. అలా ఏందని అంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పిన, దేశంలో మోదీ సర్కార్ గద్దె దిగిపోతే గద్దె దింపాలని, లేకపోతే మోదీ సర్కార్ 3.0 అది ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం ఈసారి. కానీ మోదీ సర్కార్ 3.0 మీద మనం మాట్లాడితే, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే అత్యంత బాధపడే ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం ఉంటుంది అని అంటే అది అమెరికన్ ప్రభుత్వం, బైడెన్ ప్రభుత్వం ఉంటుంది. ఈ జార్జ్ సోరోస్ గాడు, ఈ వెమ్డెమ్లు, ఈ కంపెనీస్ అన్నీ కలిపి ఇగో ఇన్ని లేపుతున్నాయి. ఈ దరిద్ర టట్టి కానీ లేపుతున్నాయి. సో హిందుత్వల నువ్వు దరిద్రత్వ నేర్పకరే. నీకు జిగర్ల దమ్ముంటే ఆ ధ్రువరాతి కానీ స్క్వాడ్ని అడుగుతున్నా, ఆ పిచ్చం బాంఛన్ బతుకులకు పైసలు వేసే బతుకులు ఏవైతే ఉన్నాయి కదా వాళ్ళకు చెప్తున్నా, సబ్జెక్ట్ పైన కౌంటర్ ఇచ్చే దమ్ముంటే రన్. ఎక్స్పోజ్ ద డేటా సబ్మిటెడ్ బై ది చిత్రగుప్త. ఇంత కులేఆమ్ ఆన్ స్క్రీన్ లైవ్ షోలా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అల్లలాగా ఇళ్ళలాగా మళ్ళీ డిలీట్లు కూడా చేయ, అన్లిస్ట్ అసలే పెట్టా. నాకు తెలిసి మన చిత్రగుప్తులు ఏమైనా అన్లిస్ట్ ఉన్నాయిరా? ప్రైవేట్లు ఉన్నాయా ఏమన్నా? ప్రైవేట్లో కూడా ఏం లేవు కదా. మేము షెడ్యూల్ చేసినవి ఉంటాయి తప్ప, టైం పెట్టి షెడ్యూల్ చేస్తాం. మన చిత్రగుప్త ఫ్రెండ్స్ ఇది. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.